హైదరాబాద్ అంటే ఒకప్పుడు చల్లదనం, ఇప్పుడు మండుతున్న ఎండలు అల్లాడిపోతున్నారని నేను నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను. దాని మీద ఒక మిత్రుడు పంపించినటువంటి అవగాహనతో, అంటే విశ్లేషణతో కూడినటువంటి అవగాహన. ఉన్నత విద్య మరియు ఉద్యోగరీత్యా నేను మన దేశంలో పలు ఐరోపా దేశాలను పర్యటించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన అంశాలు గమనించి అంశాల మీద పలు ఆర్కిటెక్ట్స్తో, ఇంజనీర్లతో సమాలోచన జరిపిమ్మట ఈ వాతావరణ మార్పులకు ప్రస్తుత నగరవాసుల ఆలోచన అనాలోచిత వ్యవహారాలే కారణం. కొన్ని దశాబ్దాల క్రితం లౌరీ బేకర్ అనే ఒక ప్రముఖ ఆర్కిటెక్ట్ మన దేశంలో పర్యటించి ఆనాటి గాంధీ గారి సిద్ధాంతాలకు ఆకర్షితుడే. అతని జీవితం మొత్తం మన వాతావరణానికి అనుగుణంగా నివాసాలు కట్టుకోవడం, అలా చేయడం వల్ల ఎంత విద్యుత్ ఆదా చేయవచ్చు, ప్రకృతికి హాని కలగకుండా ఎలా జీవించవచ్చు అని పరిశోధనలు జరిపి మన వాతావరణానికి అనువైన ఎన్నో రకాల నిర్మాణాలను సూచించాడు. మన వాతావరణానికి ప్రస్తుతం వాడుతున్నంత సిమెంట్ వాడకం అనవసరం, కానీ సులువుగా పని ముగించేసుకోవడానికి తాపీ మేస్త్రులు, అలాగే ఒక నివాసమో కార్యాలయం బయట నుండి అందంగా ఉండాలి అన్న యావ తప్ప ఇంత సిమెంట్, దానికి తోడు ఇసుక ఎలా ఇంత వాడుతున్నాం, అసలు అంత సిమెంట్ మరియు ఇసుక అవసరమా లేదన్న ఆలోచన లేదు. అసలు భారతదేశంలో ఒక ట్రోపికల్ వాతావరణం గల దేశం, అంటే మనకి అన్ని ఋతువులు ఇంచుమించు సరిసమానంగా ఉంటాయి. అందులోనూ వేసవకాలం సూర్యుని తాపం కాస్త ఎక్కువ. ఇటువంటి వాతావరణానికి అనుగుణంగా ఉండేట్టు మన పూర్వీకులు చక్కటి పరిష్కారం అందించారు. అదే ఎర్రమట్టి ఇటుకలు న్యాచురల్గా అంతర్గత ఎయిర్ పాకెట్స్ కలిగి ఉండటం చేత గోడల మీదన పడిన సూర్యరశ్మి తాలూకు వేడిమిని నీడ రాగానే ఆ వేడిని వదిలేస్తాయి. కానీ మనం ఎడాపెడ సిమెంట్ ఇసుక వాడి 3-4 అంగుళం నుండి 1 అంగుళం మందం ప్లాస్టింగ్ వేయడం వల్ల మనం గడుతున్న భవనాలు వేడిని తీసుకున్నంత త్వరగా ఆ వేడిని వదలవు. అందువల్ల ఏసీ లేకుండా బతకలేనటువంటి పరిస్థితికి వచ్చాం. ఇదే పద్ధతిలో ముందు వెనక చూడకుండా మన నగరాల్లో ఆకాశ ఆర్మీయాలు నిర్మించేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఈ భవనాలు ఏసీల వినియోగం, అవి భవనాలు ఆకర్షించే వేడి వెరసి నగర ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. దీని దుష్పరిణామం ఏంటంటే, ఇలా నగర ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం కారణంగా ఋతుపవనాల సమయం వచ్చే సమయానికి చుట్టుపక్కల గ్రామాల కంటే నగరాల ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటంతో ఆ నగరాల్లో వాతావరణ పీడనం ఎక్కువయ్యి గ్రామాలపైన, పంట పొలాలపైన పడవలసిన వర్షాలు నగరాలపై పడి వాటిని ముంచెత్తుతున్నాయి. అందుకే మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో కుండపోత వర్షాలు చూస్తున్నాం. అదే సమయంలో ఆ నగరాల వెలుపల ఉన్న గ్రామీణ ప్రాంతాల వర్షాభావ పరిస్థితులు చూస్తున్నాం.